హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారు. నేను మంచిగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయలను తీసుకున్నానండి, ఫ్రెష్వి ప్లస్ లేతవి కూడా. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా. మొత్తం వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అలాగే నువ్వులు, పల్లీలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నా. ఇంకా మసాలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాను అన్నాను కదండి. ఆ మసాలా ఎలా చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నా. తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకున్నానండి. అది ఒక బౌల్లో తీసేసి పెట్టుకున్నా. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది. అలాగే ప్లస్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కలిపి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ వేసి పెట్టుకున్నా. ఈ మసాలా ముద్ద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మసాలా ముద్ద తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మొత్తం పట్టించాలన్నమాట. అన్ని వంకాయలకి మసాలా మంచిగా పట్టించేయాలి. పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. అన్ని వంకాయలకి మసాలా పట్టించేసి పెట్టుకున్నాను నేను. బాగుంది కదా చూస్తానికి. ఇప్పుడు నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయలు వేసుకోవాలి. వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చివాసన పోయి అలా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు ఫ్రై అవటానికి టైం పట్టుద్ది కదా. ఇప్పుడు వంకాయ తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చెప్తాను మీకు. దీనిలో ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను. దీనిలో వంకాయలో హై ఫైబర్ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వంకాయ తినటం వల్ల కంట్రోల్ అవుతాయి. హార్ట్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వంకాయ కర్రీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ కంటెంట్, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. ఇంకా మెగ్నీషియం కూడా ఉంటుంది. అలా విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి కదా, అందుకని వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. ఓకేనా? చూడండి, రెండు వైపులా కూడా వంకాయ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. అలాగని మాడకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ మీరు చాలామంది చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రై అయిపోయినాయండి వంకాయలు, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రై అయిన వంకాయలన్నీ. ఇప్పుడు నేను కొన్ని వేసాను కదా, అలాగే మిగిలిన వంకాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కడాయి చిన్నది ఫ్రై చేయటానికి మాత్రమే పెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు కడాయి మార్చేస్తాను. వంకాయలు కూడా ఎక్కువ తీసుకున్నాం కదా, పెద్ద కడాయి తీసుకోవాలి. మీకు ఎంతమందికి సరిపోద్దో క్వాంటిటీని బట్టి కడాయి పెట్టుకోండి. నేను చిన్నది తీసేసుకున్నా ఫస్ట్, అందుకని ఈ కడాయి మార్చుకుంటా. వంకాయలన్నీ బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో ప్యూరీ వేసుకొని కలుపుకున్న దానిలోనే కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు కారం,
సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా తురిమేసుకోవాలి. అలాగే పల్లి నువ్వులు పేస్ట్ కూడా పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజాల్స్ వంకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కుక్ చేసుకుంటే పేస్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఫ్రై అయ్యింది కాబట్టి వంకాయలు ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్. బాగుంది కదా కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్